నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్. నేను మీ అందరికీ మాట ఇచ్చినట్టే ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. చెప్పాను కదండి, పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాను కానీ దర్శనం జరగలేదని. ఈసారి సక్సెస్ఫుల్లీ దర్శనం చేసుకొని వచ్చేసానమాట. సో ఈ వీడియోలో మనం ఎలా వెళ్ళాం పద్మనాభం, అక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఎలా చేరుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ మీకు చెప్పేస్తాను. టకటకమని సూటిగా సుత్తి లేకుండా వినేయండి. మరి ఇంకెందుకు లేటు, ఈ గుడి అయితే మనం ఫస్ట్ వైజాగ్ నుంచి పద్మనాభం వెళ్ళడానికి మనకి 2 days ఉన్నాయండి. ఒకటి వైజాగ్ నుంచి సింహాచలం వెళ్ళి, సింహాచలం నుంచి విజయనగరం వెళ్ళే బస్సు ఎక్కేసి అక్కడ రెడ్డిపల్లి వరకు టికెట్ తీసుకొని కండక్టర్ చెప్తే పద్మనాభ స్వామి టెంపుల్ అంటే ఆయన టెంపుల్ దగ్గర దించేస్తారు. అదొక వే. ఇంకోటి వైజాగ్ నుంచి ఆనందపురం వెళ్ళి అక్కడి నుంచి పద్మనాభంకి వెళ్ళొచ్చు. ఈ సెకండ్ వే అనేది మనం ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే అది ప్రిఫర్ చేయొచ్చు. లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే నేను చెప్పిన ఫస్ట్ వే బెస్ట్ అనమాట. సో అలా వెళ్ళిన తర్వాత కిందన టెంపుల్ ఉంటుంది, పద్మనాభ స్వామి టెంపుల్. ఆ టెంపుల్లో చిన్న విష్ణుమూర్తి విగ్రహం విత్ లక్ష్మీదేవి అండ్ భూదేవి ఉంటారు. అక్కడ దండం పెట్టేసుకొని తర్వాత మనం కొండపైకి వెళ్ళొచ్చు. చూసారు కదా వ్యూ పాయింట్ ఎంత బాగుందో. దీనికి మెట్ల మార్గం ఉంటుంది. 1250 స్టెప్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు అందరూ యంగ్ ఎనర్జెటిక్ అంటే ట్రెక్కింగ్ ఇష్టం అనుకుంటే, సాహసం చేసేస్తాం అనుకుంటే యూ కెన్ ఫాలో దాట్. లేదంటే ఆటోస్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అక్కడ జంక్షన్లో. అక్కడ కింద ఉన్న పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి కొంచెం ముందుకి నడిస్తే ఒక జంక్షన్ వస్తుంది. అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అక్కడ ఆటోస్ కార్స్ అవైలబుల్ ఉంటాయి కొండపైకి వెళ్ళడానికి. అవి తీసుకొని మనం కొండపైకి వెళ్ళొచ్చు. ఎక్కువ మంది ఉంటే వాళ్ళు తగ్గిస్తారు, తక్కువ మంది ఉంటే మనం బేరమాడుకొని వెళ్ళాలి. సో ఆ కొండపై మేము సొరంగ మార్గం చూసాం. పాండవులు అడవికి వెళ్ళిన టైంలో ఈ మార్గాన్ని యూజ్ చేశారంట. అండ్ ఆల్సో ద వ్యూ పైన చాలా బాగుంది. ఆ కొండపైన విగ్రహం ఏమి ఉండదండి, జస్ట్ సాలగ్రామ రూపంలోని శంకు చక్ర నామాలు ఉంటాయంటే. ఎంత బాగుందో పీస్ఫుల్గా. ఆ టెంపుల్ కట్టి 600 years అయ్యిందంట నిర్మాణం జరిగి ఆ టెంపుల్ది. పంతులుగా చెప్తుంటే విన్నాను. అండ్ ఇంకా ఏవో కన్స్ట్రక్షన్ వర్క్స్ అవి జరుగుతున్నాయి, డెవలప్మెంట్ చేస్తారనుకుంటా హోప్ఫుల్లీ. అందరూ వెళ్ళండి, చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. సో యా, అదనమాట. చాలా షార్ట్గా చేశాను, కంగారుగా చేశానని కనిపిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఎనీ సజెషన్స్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.